ఓ వ్యక్తి టీచర్. తనకు చట్టాలు రూల్స్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే క్లాస్ రూమ్లో పిల్లలకు వాటిని బోధించే అతడే ఫాలో కాకపోవటం సరికాదని ఆ టీచర్ అభిప్రాయం. దీంతో ఓ సిటిజన్ పాటించాల్సిన నిబంధనలన్నీ అతడు తూచా తప్పకుండా పాటిస్తాడు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. కారులో ప్రయాణించేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ ధరిస్తాడు. అయినా కానీ అతనికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. అది ఎందుకో తెలుసా? కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో హెల్మెట్ పెట్టుకోనందుకు. ఇక దీంతో చిర్రెత్తిన అతడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని కారు డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని అందరూ వింతగా చూస్తుండగా మీడియా వాళ్ళు ఇదేంటి హెల్మెట్ పెట్టుకొని కారు డ్రైవ్ చేయటం ఏంటని ప్రశ్నించారు. దీనికి అతడు ఇచ్చిన సమాధానాన్ని చూసి వాళ్లకు దిమ్మ తిరిగింది. అయితే అసలేం జరిగిందంటే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ ధరించినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారట. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆనాటి నుంచి హెల్మెట్ ధరించి కారు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకోగా టీచర్ గుల్షన్ హెల్మెట్ ధరించి కారు నడుపుతూ కనిపించాడు. మీడియా ఆరా తీగా అసలు విషయం చెప్పాడు. తాను ఎప్పుడూ సీట్ బెల్ట్ ధరించి కారు డ్రైవ్ చేస్తానని తెలిపాడు. అయితే హెల్మెట్ ధరించినందుకు నవంబర్ 26న ట్రాఫిక్ పోలీసులు 1100 రూపాయలు జరిమానా విధించినట్లు చెప్పాడు. కాగా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని గుల్షన్ తెలిపాడు. తనకు జరిమానా విధించినప్పటి నుంచి కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరిస్తున్నానని చెప్పాడు. భవిష్యత్తులో కూడా చలాన్ నుంచి తప్పించుకునేందుకు హెల్మెట్ ధరించే కారు నడుపుతానని స్పష్టం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు చేసే ఓవర్ యాక్షన్ కారణంగా ఆ డిపార్ట్మెంటు అబాసులు పాలు కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాహనదారులు తమ రివెంజ్ చూపించే విధానం ఇలానే ఉంటుంది. ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు మహారాష్ట్రలో 2 ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. హెల్మెట్ లేకుండా బైక్పై ప్రయాణించినందుకు తనకు 1000 రూపాయలు ఫైన్ వేశారన్న కోపంతో ఉన్న ఆ యువకుడికి ఆ ట్రాఫిక్ పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. నెంబర్ ప్లేట్ సరిగా లేని స్కూటర్పై ప్రయాణిస్తున్న ట్రాఫిక్ పోలీసులను వెంటాడి పట్టుకుని డబుల్ ఫైన్ విధించేలా చేశాడు. ట్రాఫిక్ పోలీసులు వెళ్తున్న స్కూటర్ను పరిగెత్తుకెళ్లి వెనక నుంచి పట్టుకుని ఆపేశాడు. చచ్చినట్టు స్కూటర్ ఆపిన ట్రాఫిక్ పోలీసులు ఏంటేదంటూ యువకుడిని దబాయించారు. దాంతో యువకుడు చెప్పిన విషయం విని కంగు తిన్నారు. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ యువకుడి ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్గా మారిన ఈ వీడియోపై డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ స్పందించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిని అలా ప్రమాదకరంగా ఆపటం, గొడవ పడటం సరికాదన్నారు. ఓ ఫోటో తీసి ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే సరిపోతుందని హితవు పలికారు. మొత్తానికి ట్రాఫిక్ చలాన్ల భయంతో సెట్ అయ్యే వాహనదారులు తమతో అన్యాయాన్ని మాత్రం సహించడానికి సిద్ధంగా ఉండరని ఈ ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియా కారణంగా ఇలాంటి సంఘటనలు వైరల్ అవుతుండటం కూడా వాహనదారులకు బాగా కలిసొస్తోంది.